పేరు శ్యామ్, గ్రామం కోలూరు, మండలం తానూర్, జిల్లా నిర్మల్. నేను గత వికలాంగుల కోసం పనిచేయడానికి 1998లో గ్రామోదయం మండలం స్వచ్ఛంద సంస్థలో జాయిన్ కావడం జరిగింది. దాని ద్వారా 3 years 3 సంవత్సరాలు అక్కడ పనిచేయడంలో నన్ను మంచి గుర్తింపుతోని మీనంబకం ఏరియా మీనా దాదా ఫౌండేషన్ అనే ముక్తి అనే ట్రస్ట్లో నన్ను కృత్రిమ అవయవాల కేంద్రాలు ఏ విధంగా తయారు చేస్తారు, కృత్రిమ అవయవం అనే దానిపైన ట్రైనింగ్ చేసుకున్నాను. 3 సంవత్సరాలు కంప్లీట్ చేసుకొని 1.5 year కంప్లీట్ చేసుకొని దాని ద్వారా ఇక్కడికి వచ్చేసి మళ్ళీ ఇంక గ్రామోదయం మండలిలో పనిచేయడం జరిగింది. అది అక్కడ చేసిన తర్వాత ఒక 15 సంవత్సరాలు 2013లో నేను అది ఫండింగ్ అనేది క్లోజ్ కావడంతో నేను కుటుంబంని ఏ విధంగా పోషించుకోవాలనే బాధతో ఒక ఆలోచన ద్వారా నేనేం వాళ్ళకు రాహుల్ భాయ్ అనే రోటరీ క్లబ్ ఆఫ్ నిజామాబాద్ వాళ్ళు నన్ను స్వీకరించి అక్కడికి వాళ్ళ ద్వారా క్యాంపుల ద్వారా వెళ్ళేసి పనులు చేసుకోవడం జరిగింది. అక్కడ వాళ్ళు ఏ విధంగా అంటే నా పనిని మెచ్చుకొని వాళ్ళు హైదరాబాద్లో టెక్నీషియన్ వాళ్ళను గ్యాప్ ఇచ్చి నన్ను అక్కడ వర్క్ను ఇన్వాల్వ్ చేసిండు. ఇప్పుడు 2025 సంవత్సరాల నుంచి కూడా నేను అక్కడనే పనిచేస్తున్నాను. అయితే నా ఆలోచన ఏంటంటే ఈ క్యాంపులు కాకుండా నేను నా సొంత కాళ్ళపైన నా ద్వారా నేను ఎంతో ఒకటి క్యాంపులు చేస్తున్నా, మరి నా ఇంటి ద్వారా కూడా నా పేరు కూడా రావాలని నా ఉద్దేశంతో నాకు మెషిన్ లేని కారణంగా నేను ఒక చిన్న డబ్బాను తయారు చేసుకున్నాను నా ఆలోచన ద్వారా. ఆ డబ్బాను తయారు చేసిన ద్వారా 1.5 by 4 feet డబ్బా తయారు చేసి దాన్ని ఒక బండల్ కట్టెలతో తయారు చేసి పైపుని హీట్ చేసిన. హెచ్డి పైప్, హైడ్రోసిక్ క్వాలిటీ పైప్ అని ఉంటుంది. ఆ పైపుని లోపల పెట్టి హీట్ చేస్తే అది హీట్ కరెక్ట్ అయింది, కానీ అది బ్లాక్ కావాలి, స్కిన్ కలర్ రాకపోవడంతో బ్లాక్ అయిపోయింది. అది దాని ఆలోచన చూసిన తర్వాత కొన్ని రోజులకు వాళ్ళకు బాగానే ఒక మహారాష్ట్ర సరిహద్దుల నుంచి వచ్చిన వాళ్ళని నడిపించాను. కానీ ఇది కరెక్ట్ కాదు అని నాకు ఆలోచనతో నేను ఒక ఓవెన్ని తీసుకొచ్చుకొని కొత్తగా కంపెనీ ద్వారా ఓవెన్ తీసుకొచ్చుకొని ఇప్పుడు చేసి నడిపిస్తున్నాను. అదేవిధంగా ఇప్పుడు ఎందరో మంది మన ఏరియా నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఇక్కడ కోలూరు అనే పేరుతో వచ్చి చేసుకొని నడిపించి వెళ్తున్నారు. 250 టెంపరేచర్ హీట్ అని ద్వారా తయారు చేస్తే అది అప్పుడు పైప్ అని హీట్ అవుతుంది. దాన్ని మోల్డ్ పైన వేసి లాక్కొని అదే సైజులో తయారు చేసి వేపించి నడిపిస్తున్నాను. అయితే దాని ద్వారా ఎందరో అబ్బాయి ఉన్నారైతే వాళ్ళు చీకటి నుంచి వాళ్ళకి వెలుతురు తీసుకొచ్చి వాళ్ళకి నడిపిస్తున్నాం. వాళ్ళకు చేనుల పని చేసుకుంటున్నారు, ఇంటి పని చేసుకుంటున్నారు, జాబ్ చేస్తున్నారు. ఎన్ని రకాలుగా వాళ్ళు సొంత పనులకు వెళ్ళేసి వాళ్ళు సొంతంగా చేసుకుని నడుస్తున్నారు. ఇప్పుడు ఎందరో చేనుల పని చేస్తూ ఇప్పుడు నీళ్ళు పారిస్తున్నారు. ఏదో గుంటు కానీ నాగలు కానీ కొట్టుకోవడం నడిపించుకుని పనులు చేసుకుని కోలూరు గ్రామం ద్వారా నుంచి 121 మందికి కృత్రిమ కాళ్ళు ఇక్కడ నుంచి తయారు చేసేయడం జరిగింది. అదేవిధంగా క్యాంపుల ద్వారా నా సొంత తయారీతో క్యాంపుల ద్వారా కూడా ఇక్కడ జగిత్యాల, నిర్మల్, కామారెడ్డి, నాందేడ్, నిజామాబాద్, నిర్మల్, బైన్సా ఏరియాల నుంచి కూడా అందరినీ ఇప్పటి వరకు నేను ఒక 6,000 మందికి చిల్లర పైన తయారు చేసి వేయించి నడిపించడం జరిగింది సార్. ఇప్పుడు ఆర్డర్స్ ఒక 4 మెంబర్స్ని ఆర్డర్స్ ఇప్పుడు తయారు చేసి వేయించడం జరుగుతుంది. అది వాళ్ళ ద్వారా నా జీవనం నేను వేసిన నడిపిన వాళ్ళు సంతోషంగా నడుస్తూ వాళ్ళ జీవనం వాళ్ళు గడిపిస్తుంటున్నారు. వాళ్ళ ద్వారా ఏవైతే దివ్యాంగులు వాళ్ళ ద్వారా కూడా నేను నడిపిస్తూ నేను సంతోషంగా ఉన్నాను సార్. ఎవరైతే నాకు దాతలుగా సహకరిస్తే కూడా దానికి ఫ్రీ సర్వీస్గా మొత్తానికి నడిపించడం జరగాలి కోరుకుంటున్నాను సార్. మా ఆయన పేరు శ్యామ్. మా ఆయన వికలాంగుల పని చేస్తాడు, కాలు తయారు చేస్తాడు, మేము బీడీలు చేస్తాము. ఇక్కడికి వచ్చి వేసుకొని పోతారు. మా ఆయన కూడా అక్కడికి వెళ్ళి అలా కొలతలు తీసుకొని వచ్చి వేస్తాడు. మళ్ళీ ఎక్కడన్నా పనులు ఉంటే అక్కడ పోయి క్యాంపులల్లో పనులు తయారు చేసి వస్తాడు. అక్కడ వచ్చిన పైసలతోటే మేము ఇది చేస్తాము. లేని టైంలో మేము బీడీలు చేస్తాము. వేరే ఎక్కడన్నా పనులు వస్తాయి చేసుకుంటాము.